నాన్నగారు ఎప్పుడో చెప్పిన థాట్ అండి అది. నాన్నగారి దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేసినప్పుడు రకరకాల ఐడియాలు చెప్పేవారు. వారానికి ఒక కొత్త ఐడియా, ఒక కొత్త స్టోరీ, ఒక కొత్త ప్లాట్ అలా చెప్తూ ఉండేవారు. అప్పుడు చెప్పిన థాట్ అండి ఇది, ఈగ అన్నది. ఈగని మనిషిని ఇరిటేట్ చేయడం అన్నది. చాలా నవ్వుకున్నాం, చాలా సరదాగా ఫీల్ అయ్యాం. బట్ అది అసలు సినిమా చేద్దామని ఆలోచన కానీ, చేయాలని ఇది కానీ అప్పటికి ఏమీ లేదు. నేను కనీసం అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ని అయినట్టున్నాడు. ఐ మీన్ డైరెక్టర్ని కాదు, ఇంకా అసలు ఒకవేళ డైరెక్టర్ని అయినా చేద్దాం అనుకునే అంత విజువల్ ఎఫెక్ట్స్ డిపార్ట్మెంట్ ఏం లేదు. ఛత్రపతి యమదొంగ చేస్తున్న ఆ టైంలో అన్ని పెద్ద సినిమాలే అవుతున్నాయి, కొంచెం చిన్న సినిమా కూడా చేస్తే బాగుంటుంది, కొంచెం తొందరగా అవుట్పుట్ అవ్వచ్చు అన్నప్పుడు ఎలాంటి చిన్న సినిమా చేయాలి. చిన్న సినిమా అంటే మనకు బేసిక్గా లవ్ స్టోరీసు, లేదంటే ఏమంటారు కామెడీ సినిమాలు, లేదంటే హారర్ సినిమాలు. హారర్ సినిమాలు నాకు ఇష్టం ఉండవు, లవ్ స్టోరీసు కామెడీ మీద నాకు అంత గ్రిప్ లేదు. సో మిగిలింది ఎక్స్పెరిమెంటల్, ఇది ఎవరో చెయ్యింది కొత్తగా ఉండేది, ఏదైనా ఎక్స్పెరిమెంటల్ థాట్ ఉంటే చేయొచ్చు అని అనుకునేవాడిని. అప్పుడు మళ్ళీ గుర్తొచ్చి మళ్ళీ దాన్ని కొంచెం డెవలప్, అప్పుడప్పుడు డెవలప్ చేస్తూ ఉండేవాళ్ళం. బట్ చేసే టైం ఎప్పుడు కుదరదు. ఇన్ని సంవత్సరాలు కుదిరింది, సో మొదలుపెట్టాను.